గ్రామంలో అనుమానాస్పద రీతిలో ఇద్దరు వ్యక్తులు చనిపోతారు. అయితే ఈ చావులతో గ్రామస్తుల అందరికీ కూడా ఒక భయం అనేది మొదలవుతుంది. అలానే వారిద్దరిని కూడా తలకిందులుగా వేలాడితీసిన చెట్టుకు నరసింహస్వామికి సంబంధించిన గొడ్డలి లాంటిది కనబడుతుంది. ఆ తరువాత గ్రామస్తులు అందరూ కూడా తమ ఊరి అమ్మవారిని పూజిస్తూ ఒక మేకను బలిస్తారు. ఆ సమయంలో ఒక మహిళ మేక రక్తాన్ని తన చేతులతో తాకి తమ ఊరికి ఏదో అరిష్టం పట్టినట్టు ఈ గ్రామంలో అశాంతి నెలకొనడం వల్ల నరసింహస్వామి తన ఆగ్రహానికి చూపిస్తున్నట్లు చెప్తుంది. అప్పుడు ఒక రోజు రాత్రి గ్రామంలో ఉన్న ఒక నాటకం అనేది ప్రదర్శించబడుతుంది. ఆ సమయంలో రుద్ర అనే వ్యక్తి అడవి మార్గం గుండా తన ఇంటికి వెళుతున్నాడు. అప్పుడు హఠాత్తుగా ఒక అగ్నిగోళం అనేది అతని పక్కకు వచ్చి పడుతుంది. దాంతో ఒక్కసారి అక్కడంతా కూడా మంటలు రేగుతాయి. ఆ తరువాత తను ఆశ్చర్యపోయే విధంగా చెట్టును చీల్చుకుని నరసింహస్వామి బయటకు వస్తారు. అప్పుడు ఆ వ్యక్తిని పైనకి లేపి తన రెండు చేతులతో పేగులు బయటకు లాగి చంపేస్తాడు. ఇదంతా కూడా దూరం నుండి ఒక వ్యక్తి గమనిస్తాడు. ఆ తరువాత ఒకసారి చుట్టూ గమనించగా అక్కడి నుండి నరసింహస్వామి మాయమైపోతారు. ఇక మరుసటి రోజు దేవునిని చూసిన వ్యక్తి పిచ్చిపట్టిన వాడిలాగా మాట్లాడడం మొదలు పెడతాడు. వీడియో ఇన్ఫర్మేషన్ గా అనిపించి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.